నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు ప్రాణాలు అర్పించారని, నేటి యువత వారిని స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని, ఉపాధ్యాయులు మన దేశ గొప్పతనాన్ని నిరంతరం తెలియచేయాలని గూడూరు రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వరరావు కోరారు. గూడూరు పట్టణంలోని శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ర్యాలీని స్టేషన్ మేనేజర్ ప్రారంభించారు. రాబో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో 75 అడుగుల జాతీయ జెండా ర్యాలీని ఏర్పాటు చేశారు. ర్యాలీని రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు జై భారత్ మాత అంటూ నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, దేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించేందుకు ఎందరో మహానుభావులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి స్వాతంత్రాన్ని సాధించారని గుర్తు చేశారు. అటువంటి మహనీయులను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, దేశం పట్ల ప్రేమాభిమానాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ సిఐ గురులాల్, మల్లికార్జున్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరులో స్కూల్ విద్యార్థుల చేత ఈ సమైక్యత ర్యాలీ నిర్వహించడానికి మన మల్లికార్జున్ గారు ఎంతో ప్రయాసలు పడి అందరి విద్యార్థుల్ని గ్యాదర్ చేసి ఈరోజు గూడూరు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి దాదాపు 100 అడుగుల జాతీయ జెండాని పిల్లల్లో జాతీయతని పెంపొందించే ఉద్దేశంతో ఈయన ఈ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా రైల్వే ఐపీఎఫ్ గారు, అదేవిధంగా వన్ ఎస్ఐ గారికి, అదేవిధంగా మల్లికార్జున గారికి, విద్యార్థుల యొక్క వాళ్ళ టీచర్స్ అందరికీ 77 కంప్లీట్ చేసుకుని 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వెళ్తున్నటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎంతోమంది ప్రాణత్యాగం చేసి వాళ్ళ ధన మాన ప్రాణాలు త్యాగం చేసి మనకు ఈ స్వతంత్రాన్ని సంపాదించి ఇచ్చినటువంటి త్యాగదనుల్ని స్మరించుకుంటూ ఈరోజు భారతదేశం 77 సంవత్సరాలు నుంచి మనం ఈ యొక్క స్వాతంత్ర వేడుకలు చేసుకుంటున్నాం. ఈరోజు ప్రపంచంలోనే మనం ఒక ఘనమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ దేశ సమైక్యతను చాటుతూ, అదేవిధంగా మనకు స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి నాయకులు గాంధీ గారిని కావచ్చు, అదేవిధంగా माता की भारत माता की फास्ट नडवाले
సాధికారతకు సునీత సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు రూపొందించి మహిళలకు శిక్షణ ఇస్తూ వారికి అండగా నిలుస్తుందని సునీత సేవా సంస్థ నిర్వాహకురాలు సారంగం సులక్ష్మి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో మహిళలకు ప్లాస్టిక్ బుట్టల అల్లకం మరియు అల్లికలపై మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో నిపుణుల ఆధ్వర్యంలో మహిళలకు ప్లాస్టిక్ బుట్టల అల్లకము మరియు అల్లికలపై మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత సేవా సంస్థ నిర్వాహకురాలు సారంగం సులక్ష్మి మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా సునీత సేవా సంస్థ ద్వారా అనేక శిక్షణ తరగతులు నిర్వహించి మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ అందించి వారి ఆర్థిక అభివృద్ధికి సహకారం అందించడం జరిగిందని తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అన్న లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని తెలిపారు. దాదాపు 25 కోర్సులు మహిళలకు మేము నేర్పిస్తున్నాము. 25 కోర్సులు కూడా పూర్తిగా ఉచితము. ఎటువంటి గవర్నమెంట్ ఫండ్స్ కానీ డొనేషన్స్ లేకుండా ఈ సంస్థని ఎన్ని సంవత్సరాలు మహిళలతో నడపడం అంటే చాలా కష్టమైన పని. అయినా కూడా మా సునీత జ్ఞాపకార్థంగా ఈ సంస్థని మేము దిగ్విజయంగా రోజు రోజుకి ఇంకా కొత్త కోర్సులు నేర్పిస్తున్నాము. ఈ కోర్సుల వల్ల ఉపాధి పొందిన వాళ్ళు గూడూరు డివిజన్లో కొన్ని వేల మంది ఉంటారు. అన్ని కోర్సుల్లో కలిసి దాదాపు 10,000 మంది వరకు మేము ఈ శిక్షణ ఇచ్చున్నాము. వైరు బుట్టలు అనేది స్కూల్ పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టి పంపించడానికి చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే మామూలుగా ఈ ప్లాస్టిక్ కవర్స్ని వాడొద్దని అంటున్నారు. మనము 40 రూపాయలు లెక్క 2 గంటలు అంటే 50 రూపాయలు ఖర్చు చేస్తే 10 సంవత్సరాలు మనకి ఈ వైరు బుట్టలు ఉంటాయి. ఈ వైరు బుట్టల వల్ల మనం పర్యావరణానికి చాలా సహాయం చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్కి పోయేటప్పుడు ఈ వైరు బుట్టలు ఎత్తుకెళ్ళామంటే వాళ్ళు ఇచ్చే ప్లాస్టిక్ కవర్స్ని మాకు వద్దని చెప్పామనుకోండి. ఇలా ప్రతి ఒక్కరూ చేయగలిగితే మన వంతు ఈ ప్లాస్టిక్ని నిర్మూలించవచ్చు. ఈ ప్లాస్టిక్ వల్ల ఎంత ప్రమాదం అనేది ప్రభుత్వం హెచ్చరిస్తుంది. మనము ఏమి తీసుకోకుండా పోయినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఆ ప్లాస్టిక్ కవర్స్ చీప్ కాబట్టి అవి కూరగాయలకు కానీ పండ్లు కానీ వాళ్ళు వినియోగిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో కూడా 4 కానీ ప్లాస్టిక్ వైర్ బుట్టలు కానీ ఉన్నాయంటే ఈ ప్లాస్టిక్ కవర్స్ని మనం పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. ప్రభుత్వంతో మనం కూడా మన వంతు సహకారం అందించాలా ఏ కార్యక్రమానికైనా. నేను ఎక్కువగా ప్రతి బ్యాచ్కి కూడా ఈ వైరు బుట్టలు మాత్రం నేర్పిస్తుంటాను. అలాగే వాషింగ్ పౌడరు, వినాయిలు ఇలా మహిళలకి ఇంటి వద్దనే ఉంటూ ఉమెన్ ఎంపవర్మెంట్కి ఉపయోగపడే కోర్సులన్నీ కూడా మా సంస్థ నేర్పిస్తుంది. ఇంకా ముందు కొత్త కోర్సుల్ని ఇంకా నేర్పిస్తాము. అన్నీ కూడా పూర్తి ఉచితమేను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో మనపాటి చంటి 4వ వర్ధంతి సందర్భంగా 50 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు మనపాటి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా చూడనా ఓకే పైకి కింద అది అట్టున్నానా అది అటు బాబా
అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలాజీనగర్లోని మా ప్రగతి ఆఫీస్ నందు ఈరోజు మా అన్నగారు అయినటువంటి మనపాటి శ్రీనివాసులు గారి అబ్బాయి మా చంటి 4 ఏళ్ల క్రితం దేవుడి దగ్గరికి వెళ్ళటం జరిగింది. చాలా దురదృష్టమైన విషయం. అకాల మరణం చెందటం జరిగింది. ఆ రోజు నుంచి మా మనపాటి శ్రీనివాసులు గారు మా బ్రదరు క్రమం తప్పకుండా వాడి మీద చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఒక 50 మందికి చీరలు, 50 మందికి మంచి చికెన్ బిర్యానీ పెట్టాలని అంటే ఏటా జరిగే ప్రక్రియ ఇది. ఈ సంవత్సరం కూడా అదే ప్రక్రియలు జరుగుతూ వస్తున్నాయి. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. పడిపోతుంది సరుకు పడిపోద్ది యాడ పెడుతుంది అడ్డం అడ్డం సరేలే అట్టలే అట్టలే మీరు పెట్టేసి బాక్స్ లైవ్ గుట్లు చిన్న కేక్ అన్నదాన సేవా సమితి గూడూరు అన్నప్రసాద దాతలుగా స్వర్గీయ శ్రీ వెలుగొండయ్య గారి జ్ఞాపకార్థం సతీమణి వచ్చి రత్తమ్మ గారు, కుమారుడు శ్రీ సొల్లేటి వెలుగొండయ్య స్వామి, కోడలు వచ్చి శ్రీమతి పూర్ణిమ గారు అన్నదాతలుగా వ్యవహరించారు. సంవత్సరానికి ఒకసారి ప్రతి సంవత్సరం వారి జ్ఞాపకార్థం అన్నదానం చేస్తారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి భగవంతుడు ఆరోగ్య అన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. గ్రామీణ ప్రజల్లో స్వాతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేందుకు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆగస్టు 15వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని వాకాడు ఎంపీటీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రమైన వాకాడు గ్రామంలోని గురుకుల పాఠశాల విద్యార్థులు స్వాతంత్ర దినోత్సవంపై అవగాహన కల్పిస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. వాకాడు గ్రామంలోని గురుకుల పాఠశాల విద్యార్థులు స్వాతంత్ర దినోత్సవంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించి అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద మానవహారం నిర్మించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాకాడు ఎంపీటీఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశానికి ఎంతో మంది ప్రాణత్యాగం వలన స్వాతంత్రం లభించిందని తెలిపారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు స్వాతంత్ర దినోత్సవాన్ని పండగ వాతావరణంలో జరుపుకోవాలని ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనుంది. కావున ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాకాడు సర్పంచ్ వెంకటరత్నమ్మ, ఉప సర్పంచ్ పాపారెడ్డి, రాజశేఖర రెడ్డి,
గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. అవేర్నెస్ ప్రోగ్రాం కింద వాకాడు గురుకుల పాడుతున్నారు. అందులో మన మండల ఎంపీడీఓ గారు, మండల విద్యాశాఖ అధికారి పరిస్థితి అయితే ఉంది. మరి ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉంది. మరి మరొక ముఖ్యమైనటువంటి ఘనత ఏమిటంటే మనకు అదర్ దేశాలకి వీటిగా వారు ఎదిగినటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరిని తెలియజేస్తూ మనందరూ కూడా ఈ జాతీయ బంధువులు భాగస్వాములు కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. మనము ఆగస్టు 15న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నాము. అవి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వీటిని భారీగా నిర్వహించి గ్రామ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఇంట జెండాను ఎగరవేసి దాని యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆ రోజు అన్ని పంచాయతీలలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి సూచనలు జారీ చేస్తున్నారు. ఆ విధంగా మేము కూడా సర్పంచులకు పంచాయతీ కార్యదర్శులందరికీ సూచనలు జారీ చేయడం అయింది. ఈ సందర్భంగా మీకు మెయిన్గా తెలియజేసేది ఏంటంటే వీఆర్ ఆల్ వన్. అందరం కూడా జాతీయ అభివృద్ధికి తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలో నిర్వహించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాం. గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహణ ప్రాథమిక బాధ్యత మరియు పారిశుద్ధ్యం నిర్వహణ ద్వారా సంపద సృష్టించేందుకు సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని వాకాడు మండల ఎంపీటీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రమైన వాకాడు గ్రామంలో సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్లో అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. వాకాడు గ్రామంలోని సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్లో నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న వాకాడు ఎంపీడీఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్లను సమర్థవంతంగా నిర్వహించి గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడంతో పాటు తద్వారా సంపద సృష్టించేందుకు పనిచేస్తుందని, ఈ క్రమంలో జిల్లాలో 10 గ్రామాలను ఎంపిక చేసుకుని మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తుందని తెలిపారు. ఈ సెంటర్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలని సూచించారు. వచ్చినవి బడ్జెట్ మేరకు అలాట్మెంట్ జరగాల్సిందే. దానికి సంబంధించి ఖర్చు పెట్టుకోవాలి. దయచేసి ఊర్లో ఉండే సర్పంచులు, పెద్దలు వేరే మార్గాన్ని ఏమైనా ఉంటే తీసుకొని వాటి ద్వారా మీరు ఆ షెడ్ను డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రభుత్వ పరంగా ఏమన్నా సరే తప్పకుండా అన్వేషించి ఆ కార్యక్రమాలు పంచాయతీలు పొందుపరిచేట్టు చేస్తాం. ఈ సందర్భంగా మీకు ముఖ్యంగా ఇంకో విషయం ఏం తెలియజేస్తున్నాం అంటే, రేపు ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ వస్తున్నాయి. ప్రభుత్వం వారు గ్రామ పంచాయతీల నుంచి 5,000 పాపులేషన్ వాళ్ళు 10,000 డ్రా చేసి ఆ వేడుకలు నిర్వహించేటట్టు చెప్పారు. 5,000 కన్నా ఎక్కువ ఉన్న పంచాయతీల్లో వచ్చేసేసి 25,000 అంటే మనకి వాకాడు అనే దానికి ఒక 25 రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ప్రతి ఇంటిలో కూడా జాతీయ జెండా ఎగరవేసేటట్టు మన గ్రామ ప్రజల్లో చైతన్యం తేవాల్సిందిగా పంచాయతీ కార్యదర్శుల్ని అలాగే సర్పంచుల గారిని కోరుతున్నాము. మాన్యువల్ స్కావెంజర్స్ అనేది ఎక్కడ కూడా ఉండకూడదు. ఆ విధంగా మాన్యువల్ స్కావెంజర్స్ దాదాపు ఎక్కడా లేవు. ఆ విధంగా తీర్మానం చేసి పంపాలి. ఆ విషయంలో కూడా శ్రద్ధ పెట్టవలసింది చేద్దాం. నేను డీపో గారు చెప్పారు సెక్రటరీలకి. దయచేసి షెడ్యూల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన దగ్గర రండి, డిస్కస్ చేద్దాము. ఏ విధంగా సాల్వ్ చేద్దాం, పెద్దలతో మాట్లాడి చేద్దాం. మన అవైలబుల్ ఫండ్స్ మేరకు చేద్దామని విధంగా మనం చేస్తున్నాం. ఈ వాకాడు షెడ్యూల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన ఉప సర్పంచ్ గారు వారికి ఎదుర్కొన్న అనుభవాలు ఏ విధంగా చేశారనేది కొంత మీకు చైతన్యం కల్పించే నిమిత్తము చెప్తారని ఆశిస్తున్నాం. నినాదం ఉంది క్లాబ్ మిత్ర వాళ్ళకి ఒక నినాదం, మీరు ఏ చెత్త ఇచ్చినా మేము మీ ఇంటి ముందు రోడ్లలో బహిరంగ ప్రదేశాల్లో కూడా ఎక్కడ కూడా విచ్చలవిడిగా కూడా అవగాహన సదస్సులు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు చేసి అందరూ కూడా అవగాహన పరిచినప్పుడు అక్కడ క్లాబ్ మిత్ర షెడ్ని వాళ్ళు పంపించి అవన్నీ కలెక్ట్ చేసినప్పుడు ఈ యొక్క అవగాహన పొందిన ద్వారా వారు మెరుగైన సమాజం, పరిశుభ్రతమైనటువంటి గ్రామం మనం పొందడానికి అవకాశం ఉంటున్నారు. సో ప్రధానంగా మనం నిన్న చెప్పుకున్నాం వ్యక్తిగత పరిశుభ్రత, కుటుంబ పరిశుభ్రత, గ్రామ పరిశుభ్రత.
వ్యక్తిగత పరిశుభ్రత తదుపరి మన కుటుంబ పరిశుభ్రంగా ఉంటుంది. కుటుంబాలు అనేక విధంగా పరిశుభ్రంగా ఉండడం చేత ఆ గ్రామం అనేది పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంటుంది అన్నమాట. సో ఇది మనకి మెయిన్గా దీంట్లో మనకి యొక్క ప్రాసెసింగ్ సెంటర్లో జరిగినటువంటి. సో అదేవిధంగా గత ప్రభుత్వంలో మనకి SBM మనకి స్వచ్ఛ భారత మిషన్ కింద మనకి స్వచ్ఛాంధ్ర కార్మికురాలని పిలిచేవాళ్ళం. అంటే గ్రామంలో ఉన్నటువంటి గార్బేజ్ షిప్స్ అంటే వాడు గుర్తించి వాటినంతా కూడా తరలించి మన SWB సెంటర్ తీసుకురావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ పర్యవేక్షించడానికి మనకి ఒక ప్రతి SWBC కూడా షెడ్, క్లాప్ మిత్ర షెడ్ అనే ఒక వ్యక్తి ఉంటారు, నియామకం చెంది ఉంటారు. అది గ్రామ పంచాయతీ ద్వారా నియమించబడి ఉంటారు. సో అతని యొక్క పనితీరు ఏంటంటే మనకి క్లాప్ మిత్ర అనేవారు ప్రతి గ్రామంలో ఆ గ్రామంలో ఉండే చెత్త అన్నిటినీ కూడా ట్రైసైకిల్స్ ద్వారా కానీ, అదేవిధంగా మనం ట్రాక్టర్స్ ఉంటే ట్రాక్టర్స్ ద్వారా కానీ, ఈ ఆటోస్ ద్వారా కానీ అన్నిటినీ కూడా మన షెడ్కి తరలించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఏంటంటే దీని యొక్క తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో లారీ ఢీకొనడంతో 2 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారి సుప్రభ బెహనా మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విజయవాడ నుంచి చిల్లకూరు తీర ప్రాంతంలో ఉన్న ఓ పరిశ్రమకు వెళ్తున్న లారీ చిలుకూరు మండల పరిధిలోని చింతవరం గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు సుప్రభ బెహనా అనే చిన్నారిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలై చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు బోర్న విలపించారు. చిన్నారి తల్లిదండ్రులు ఒరిస్సా రాష్ట్రం నుంచి ఉపాధి నిమిత్తం వచ్చి చింతవరంలో నివాసం ఉంటున్నారు. చిల్లకూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన చిన్నారిని పోస్ట్ మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.